ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అని అంటే మన ఈ ఉగాది పండుగ నుంచి శ్రీరామ నవమి వరకు అన్నమాట. ఈ శ్రీరామ నవమి వరకు ఈ 9 రోజులని వసంత నవరాత్రులు అని అంటాము. ఈ వసంత నవరాత్రులు చక్కగా పద్ధతిగా గనక ఈ విధంగా ఆచరించారు అంటే మొట్టమొదలు ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యము, ఆ తర్వాత మన మనసులో ఏ కోరిక ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఆయా సంకల్పం అనేది తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది నాన్న. మరి లలిత అమ్మవారిని చక్కగా అత్యద్భుతంగా ఆరాధిస్తూ ఉంటారు. యథార్థంగా అమ్మవారిని ఈ రోజు మొదలుకొని మరి నవరాత్రులు కూడా చక్కగా పూజిస్తూ ఉంటాము. మరి ఈ 9 రోజుల పాటు కూడా చక్కగా లలిత సహస్రనామావళిని చదవడము, పూలు ప్రధానంగా పూలతోటి అలంకరణ అనేది చక్కగా పూలతోటి అలంకరణ చేస్తూ లలితా పారాయణము చక్కగా స్పష్టంగా చదవడము ముఖ్యం. ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తర శతనామావళి కావచ్చు, దుర్గా అష్టోత్తరం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటాము. రోజుకొక నైవేద్యము అనేది కూడా సహజంగా పెడుతుంటాము. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు నాన్న ఇలాగే పెట్టాలి, ఇదే చేయాలి కంపల్సరీ అనేది ఏమీ లేదు. క్షీరాన్నం పెట్టవచ్చు, పులిహోర పెట్టవచ్చు, మీరు ఏది లేదు బెల్లం పానకము వడపప్పు నైవేద్యం పెట్టవచ్చు, లేదా పళ్ళు నైవేద్యం పెట్టవచ్చు. సంకల్పం గొప్పది. ఒక సంకల్పం అనుకొని చక్కగా మీరు లలితా పారాయణం హ్యాపీగా చక్కగా 9 రోజుల పాటు అత్యద్భుతంగా అన్నమాట అవి నిర్వహించడం చాలా చాలా మంచిది. ఇంకొకటి ఏంటి, లలితా పారాయణం ఈ 9 రోజుల పాటు కూడా రోజు ఒకళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు సామూహికంగా. 20 మంది, 25 మంది, 30 మంది స్నేహితులందరూ లేదా బంధువులు అందరూ కలిసి కూర్చొని ఒకళ్ళ ఇంట్లో సామూహికంగా చేస్తూ ఉంటారు. యథార్థంగా ఈ విధంగా నిర్వహించుకోవటం కూడా చాలా చాలా మంచిది. చేసి చక్కగా సామూహికంగా లలితాపారాయణం చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తీర్థ ప్రసాదాలు చక్కగా ప్రిపేర్ చేసి పెట్టొస్తారు వాళ్ళ ఇంట్లో. కొద్దిమంది అయితే శక్తి ఉంటే భోజనాల కార్యక్రమం పెడతారు. మహానైవేద్యం పెట్టి చక్కగా వీళ్ళందరినీ కూడా అమ్మవార్లుగా భావించి అందరికీ కూడా భోజనము అనేటువంటిది పెట్టి పసుపు తాంబూలం ఇస్తారు. తప్పకుండా పసుబొట్టు తాంబూలము అనేటువంటిది మాత్రం ఇస్తుంటారు. ఇది ఒక పద్ధతి. యథార్థంగా చాలా చాలా మంచి పద్ధతి ఈ విధంగా ఆచరించటం. అలాగే మరొకటి కూడా తెలియచేసేది, సుందరకాండ పారాయణం కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఉగాది పండుగ నాడు మొదలుపెట్టి హ్యాపీగా మీరు శ్రీరామనవమి వరకు కూడా ఈ 9 రోజుల పాటు చదవండి నాన్న. అన్ని సర్గలు కంప్లీట్ అవుతాయి. సుందరకాండ వచనము అని చెప్పి బుక్ మార్కెట్లో లభిస్తుంది. అది తెచ్చుకొని అది చదవండి. ఒక కోరిక మనసులో అనుకొని మీరు మొదలు పెట్టండి. డెఫినెట్గా ఆ కోరిక ఆ 9 రోజులు మీరు కంప్లీట్ చేసే లోపుగా అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది నాన్న. అది మన నమ్మకం. మీరు నమ్మి ఆచరించండి. సుందరకాండ పారాయణం చక్కగా చేయండి. ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా మనసులో కోరిక నెరవేరుతుంది. హనుమాన్ చాలీసా చక్కగా డైలీ చదవండి. కనీసం 11 సార్లు అయినా సరే హనుమాన్ చాలీసాను మాత్రం డెఫినెట్గా పఠించండి. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ 9 రోజుల పాటు కూడా రోజు 11 సార్లు చదవండి హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చదివినప్పుడు కొంచెం వడపప్పు పానకము కూడా సిద్ధం చేసి పెట్టుకొని అది కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యం పెట్టండి. అత్యద్భుతం నాన్న, అది చాలా చాలా మంచిది. కానీ ఈ విధంగా ఒక సంకల్పం అనుకొని మీరు చేయండి వసంత నవరాత్రులు. డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా ఆ భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది.